ఖర్జూరం తినడం వల్ల కలిగే 8 లాభాలేంటో తెలుసా? మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం బతకగలగాలి. వాటిని సక్రమంగా పనిచేసేలా ఆహారాలు తీసుకుంటే మనకు ప్రయోజనం. చలికాలంలో అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. దీంతో వాటి నుంచి తట్టుకునేందుకు మనకు సరైన ఆహారాలు తీసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండేవి వాటి మనం తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఖర్జూరాలు మనకి ఎంతగానో తోడ్పడతాయి. శక్తినిచ్చే ఆహారంలో ఇవి ప్రధానంగా పాత్రను పోషిస్తాయి. ఎముకలు దృఢంగా కావడానికి ఇవి సహాయపడతాయి. చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల వైటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యరశ్మి తక్కువ ఉన్నందువల్ల ఎముకలకు బలంగా ఉండవు. కాబట్టి ఖర్జూరాలు తీసుకోవటం వల్ల ఎముకలు శక్తి పెరుగుతాయి. తద్వారా మన ఎముకలకి డోకా లేకుండా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులు. చాలామంది ప్రయోగం వల్ల ఏర్పడే సమస్య కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు ఖర్జూరాలకి బాగా పనిచేస్తాయి. ఎముకల్లో ఉండే గుజ్జు తగ్గిపోతే ఈ నొప్పులు బాధిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ళ నొప్పులు, వాపుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చలికాలంలో శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఖర్జూరాలు తింటే చెడు కొవ్వుని దూరం చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉంచుతుంది. ఉదయం, సాయంత్రం వైటమిన్స్ కోసం, శక్తి కోసం ఖర్జూరాలు తింటే శక్తి వస్తుంది.